హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? కార్తీక మాసంలో వనభోజనాలు అంటేనే ఆటపాటలతో ఎంతో సరదాగా జరుగుతుంది డే అంతా కూడా. మా స్ట్రీట్ వాళ్ళమందరం కలిసి వనభోజనానికి అయితే ప్లాన్ చేసేసుకున్నాం. వెళ్ళాక ఫస్ట్ అయితే ఉసిరి చెట్టుకి పూజ చేసేసుకున్నాం. పూజ కంప్లీట్ అయిపోయాక పానకాలు కూడా తాగేసామన్నమాట. ఇంకా అలా కూర్చుని ఉంటే పెద్దవాళ్ళందరూ కొద్దిసేపు అయితే భజన పాడుకున్నారు. ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ. కార్తీక వనభోజనాలు నేను చిత్రపంగులు తెచ్చాను. నేను మెరుగు బజ్జీలు తెచ్చాను. అక్కడే బెండకాయ ఫ్రై పానకం తెచ్చావా? నేను చిక్కుడుకాయ టమాటా తెచ్చాను. సాంబార్ తీసుకొచ్చాను. వైట్ రైస్ నేను మజ్జిగ తెచ్చాను. ఏం తెచ్చావా కార్తీక్? ఆకు తెచ్చావా? వాళ్ళ భజన అయ్యేసరికి అయితే ఆఫ్టర్నూన్ ఫుడ్ టైం అయిపోయింది. ఇంక అందరం కూడా అట్టాకుల్లో సర్వ్ చేసేసుకుని అయితే తినేసాం. ఫుడ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం, మా హౌస్ అయితే స్టార్ట్ చేసేసాం. 10 హౌస్ ఒకటైతే బోర్ కొడుతుంది కదా, సో అందుకే ఇంకా డిఫరెంట్గా ఏమన్నా ఆడుకోవాలనుకున్నాం. ఫస్ట్ అయితే పంటలు వేసేసుకున్నాం. పంటలు వేసేసుకుని ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళతో అయితే కళ్ళగంతులు కట్టేసి ఆడిచ్చేసాం అనమాట. ఫింగర్స్ టెస్ట్ ఇంకా వీళ్ళిద్దరూ అయితే మేము ఆడే ప్రతి గేమ్కి కూడా జడ్జెస్ అనమాట. ఇంకా కళ్ళగంతులు అయిపోయిన తర్వాత మా తాత ఉత్తరం ఎక్కడికో పోయింది అన్న గేమ్ ఉంటుంది కదా, సో మీరు ఎలా ఆడతారో దాన్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆ గేమ్ కూడా ఆడేసాక ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లగేజ్ మొత్తం సర్దుకుని బ్యాక్ అయితే రిటర్న్ వెళ్ళిపోయాం అందరం కూడా. మేము వచ్చిన ప్లేస్లో అయితే ఉయ్యాలు కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇంచగ్గా ఉయ్యాలు ఊగుతూ సరదాగా డే అంతా స్పెండ్ చేశారు వాళ్ళు కూడా. మేము వచ్చిన ప్లేస్లో అయితే లేని మొక్క అంటూ అయితే ఏం లేదనమాట. సో మొక్కల మధ్యలో చాలా బాగా అయితే అయిందనమాట మరి డే అంతా కూడా. అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కదా అసలైన ట్విస్ట్, మా మమ్మీ అయితే ఆవుకు దండం పెట్టుకుందామని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. కానీ చూడండి అది ఏం చేసిందో. పాపం అమ్మ కొమ్ములతో ఒకేసారి తిరిగేసరికి భయపడిపోయిందనమాట. అక్కడ తాగుతారా లేదు కదా, ఇంకొక ఆవు ఉంది, సో ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ దండం పెట్టుకుంది అనమాట. వచ్చేటప్పుడు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయాం. మా టైసన్ అయితే మేము ఎప్పుడు ఇంట్లో లేకపోయినా సరే ఫస్ట్ అయితే సన్సైడ్ ఎక్కి చూసుకుంటాడు, ఎవరన్నా వస్తున్నారా ఏంటి అని చెప్పి. ఎవరు లేకపోతే కనుక వాడు బొజ్జుంటాడు అనమాట, సన్సైడ్ మీద పడుకుని పోతాడు. ఇంకా మమ్మల్ని చూశాడు, లేచి ఇంకా తోక ఊపడం అయితే స్టార్ట్ చేశాడు. రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఊపుతానే ఉంటాడు తోకని. ఇంకా చూశాడు కదా కిందకైతే పరుగున వచ్చేసాడు. వచ్చాక కుదురుంటాడా అబ్బే, 10 minutes వరకు పీకేస్తాడు అనమాట, గోళ్ళతో గీరేస్తాడు. టైసన్ మీ ఇంట్లో పెట్స్ కూడా ఏదైనా చేయండి. బయట మళ్ళీ వెళ్ళిపోనా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.